త్రివేణి శ్రీనివాస్ డిఎస్సి కోచింగ్ కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే 1857 తిరుగుబాటు తర్వాత భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన. అంటే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన 1857 తిరుగుబాటు అనే టాపిక్ గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ఈ టాపిక్ లో ప్రధానంగా మరి గతంలో ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి ప్రశ్నలు అలాగే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ముందుగా చూద్దాం. దీంట్లో ఏంటంటే ఒకటో ప్రశ్న, భారతదేశానికి పోర్చుగీసు దేశస్థుడైన వాస్కో డి గామా ఏ సంవత్సరంలో సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు? అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి వ్యక్తిది, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఒకటో ఆర్డర్ అనేటువంటి క్రీస్తు శకం 1600 సంవత్సరం, రెండవది క్రీస్తు శకం 1502, మూడవది క్రీస్తు శకం 1498, నాలుగవది క్రీస్తు శకం 1602. సో ఆన్సర్ ఏంటనేటువంటిది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, రెండో ప్రశ్న ఏంటంటే ఔరంగజేబు పతనం తర్వాత ఏర్పడిన స్వతంత్ర రాజ్యం కానిది. అంటే ఔరంగజేబు పతనం తర్వాత కొన్ని స్వతంత్ర రాజ్యాలు ఏర్పడినాయి అనమాట. సో స్వతంత్ర రాజ్యం కానిది ఏంటి ఇచ్చినటువంటి వాటిలో? ఒకటి బెంగాల్, 2 అవధ్, 3 హైదరాబాద్, 4 జమ్మూ అండ్ కాశ్మీర్. తర్వాత మూడో ప్రశ్న ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ అధికారానికి పునాది వేసిన యుద్ధం. అంటే భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క అధికారానికి పునాది వేసినటువంటి యుద్ధం ఏంటి? బక్సార్ యుద్ధం, 2 మూడవ కర్ణాటక యుద్ధం, 3 మైసూరు యుద్ధం, 4వది ప్లాసీ యుద్ధం. సో దీంట్లో ఏ యుద్ధం వలన వాళ్ళ యొక్క అధికారానికి పునాది వేయబడింది? తర్వాత మొఘల్ చక్రవర్తి షాలం నుండి బెంగాల్ పాలకునిగా హక్కులు పొందినవారు. అంటే మొఘల్ చక్రవర్తి షాలం నుండి బెంగాల్ పాలకునిగా హక్కులు పొందినటువంటి ఆంగ్లేయ అధికారి ఎవరు? ఇది మనకి 2018 టెట్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి ప్రశ్న. సో ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చారంటే ఆల్టర్నేటివ్స్ డల్హౌసీ, రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్స్, రిప్పన్, ఈ 4 ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది మనకి 2018 టెట్ ఎగ్జామినేషన్ వచ్చినటువంటి ప్రశ్న. అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైనటువంటి తేదీ. సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైనటువంటి తేదీ 1857 మే 10, 1857 మే 11, 1857 మార్చి 29, 1857 మార్చి 28. సో ఏ తేదీన 1857 తిరుగుబాటు అనేటువంటిది ప్రారంభమైంది? సో ఇక్కడ మనకి భారతదేశంలో బ్రిటిష్ అధికారానికి పునాది వేసిన యుద్ధం అనేటువంటిది కూడా టెట్ ఎగ్జామినేషన్ లో వచ్చిన ప్రశ్న. అలాగే మొఘల్ చక్రవర్తి షాలం నుండి బెంగాల్ పాలకులకు హక్కులు పొందిన వారు అనేటువంటి కూడా టెట్ ఎగ్జామినేషన్ వచ్చిన ప్రశ్న. అంటే ఒకే టెట్ ఎగ్జామినేషన్ లో 2 ప్రశ్నలు ఈ పాఠం నుండి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ పరంగా చూసినట్లయితే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన 1857 తిరుగుబాటు అనేటువంటిది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఈ ప్రశ్నలు మరి పాఠం ఈ వీడియో కనుక మీరు పర్ఫెక్ట్ గా వినట్లయితే కనుక ఈ ప్రశ్నలకి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అదేవిధంగా ఇంకా సంక్లిష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి ప్రశ్నలు కూడా ఆన్సర్ చేయడానికి వీలవుతుంది అనమాట. సో మరి ఇప్పుడు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన 1857 తిరుగుబాటు పాఠ్యాంశం గురించి చూద్దాం. 1857 తిరుగుబాటు రావడానికి ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటిది ఈ టాపిక్ లో మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ 1707 సంవత్సరంలో 1707 సంవత్సరం నాటికి 7వ సంవత్సరంలో ఔరంగజేబు మరణం సంభవించడం జరిగింది. ఔరంగజేబు అంటే మొఘలాయి చక్రవర్తులలో మరి సమర్థవంతమైనటువంటి చివరి చక్రవర్తి ఎవరంటే ఔరంగజేబు అనమాట. ఆల్రెడీ మనం అంటే ఇంత ముందు వీడియోలో చెప్పుకున్నాం. మొఘల్ చక్రవర్తులు మరి 1526 నుంచి 1707 సంవత్సరం వరకు కూడా సమర్థవంతమైనటువంటి మొఘల్ చక్రవర్తులు పరిపాలన చేశారు. సో 1707 నుంచి 1857 వరకు కడపటి మొఘలు లేదా చివరి మొఘలు అనేవాడు మరి నామమాత్రంగా పరిపాలన చేయడం అనేది జరిగింది అనమాట. సో మరి ఇక్కడ 1707లో ఔరంగజేబు మరణానంతరం ఇక్కడ అతని దగ్గర పనిచేసినటువంటి మొఘల్ సుబేదారులు, పెద్ద జమీందారులు వీళ్ళు ఏం చేశారంటే ప్రాంతీయ రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది అనమాట. మొఘల్ సుబేదారులు తర్వాత ఇంకా పెద్ద జమీందారులు అనేటువంటి వాళ్ళు మరి వాళ్ళు చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలని లేదా ప్రాంతీయ రాజ్యాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట. ఎప్పుడైతే ఈ ప్రాంతీయ రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగిందో మరి ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఈ ప్రాంతీయ రాజ్యాలు మరి పరిపాలన అనేటువంటిది చాలా కష్టతరం అయిపోయింది అనమాట. అంటే చిన్న చిన్న ప్రదేశాల్లో ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడడం, ఢిల్లీని క్యాపిటల్ గా చేసుకుని మరి అప్పటికే ఉంది కాబట్టి ఈ ప్రాంతీయ రాజ్యాలను మరి కట్టడి చేయడం అనేటువంటిది కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. సో సరిగ్గా అటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి తరుణంలో మరి తూర్పు ఇండియా కంపెనీ అంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితులకు ముందుగా
మనకి తూర్పు ఇండియా కంపెనీ అనేటువంటిది భారతదేశంలో ఏర్పడింది అనమాట. తూర్పు ఇండియా కంపెనీ, తూర్పు ఇండియా అంటే మనం ఇప్పుడు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఔరంగజేబు తర్వాతే, కానీ ఔరంగజేబు కంటే ముందే ఈ తూర్పు ఇండియా వర్తక సంఘం అనేటువంటిది భారతదేశంలో అవతరించింది అనమాట. తూర్పు ఇండియా వర్తక సంఘం. తూర్పు ఇండియా వర్తక సంఘం అంటే ఏంటంటే ఇది తూర్పు ఇండియా వర్తక సంఘం అనేటువంటిది మరి ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి 1600 సంవత్సరంలో రావడం జరిగింది అనమాట. ఇంగ్లాండ్ దేశం నుండి భారతదేశానికి తూర్పు ఇండియా వర్తక సంఘం అంటే బ్రిటన్ నుంచి మనకి తూర్పు వైపు వస్తే ఇండియా ఉంటది కాబట్టి వాళ్ళు తూర్పు ఇండియా వర్తక సంఘం అని పేరు పెట్టుకున్నారు అనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్తా అనమాట. సో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో ఒక రాయల్ చార్టర్ అంటే ఇది ఒక చట్టం అనమాట, బ్రిటిష్ వారి యొక్క చట్టం ఇది. ఈ రాయల్ చార్టర్ ద్వారా భారతదేశంలో వ్యాపారం చేసుకునేటువంటి గుత్తాధికారాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నుంచి పొందడం జరిగింది. భారతదేశంలో వర్తకం చేసుకునేటువంటి గుత్తాధికారాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నుండి పొందడం జరిగింది అనమాట. సో ఇక్కడ మరి రాయల్ చార్టర్ వలన ఈ తూర్పు ఇండియా వర్తక సంఘం లేదా తూర్పు ఇండియా కంపెనీకి కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటంటే ఇంగ్లాండ్ లోని ఏ వ్యాపార కంపెనీ తూర్పు ఇండియా కంపెనీతో పోటీకి రాకూడదు అనమాట. అంటే ఇంగ్లాండ్ దేశం నుంచి వేరే కంపెనీ ఏది కూడా భారతదేశానికి వచ్చి ఇక్కడ తూర్పు ఇండియా కంపెనీకి పోటీ రాకూడదు అనేటువంటిది రాయల్ చార్టర్ ప్రకారం చెప్పడం జరిగింది అనమాట. సో 1600 సంవత్సరంలో రాయల్ చార్టర్ ప్రకారం తూర్పు ఇండియా వర్తక సంఘం ఏంటంటే భారతదేశంలో వర్తకం చేసుకోవడానికి గుత్తాధిపత్యం అంటే అది ఇక అన్ని అనుమతులు అదే పొందడం జరిగింది అనమాట. సో సముద్రాల అవతల కొత్త భూభాగాల్లో వస్తువులను చౌకగా కొని యూరప్ లో తక్కువ ధరకు అమ్ముకునే అవకాశం వీళ్ళకి దొరికిందనమాట. ఈ చార్టర్ రాయల్ చార్టర్ చట్టం ప్రకారం సముద్రాలకు అవతల అంటే ఇక్కడ భారతదేశం లాంటి దేశాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి పదార్థాలు కొని చాలా తక్కువ ధరకి ఇంగ్లాండ్ లో అమ్ముకునేటువంటి అవకాశం దొరికిందనమాట. ఇతర కంపెనీల నుండి వ్యాపార పోటీ గాని భయం గాని ఈ కంపెనీకి లేకుండా పోయింది. ఇతర కంపెనీలు ఇంకా వేరే కంపెనీ వచ్చి కొనుగోలు చేస్తుందేమో, మనం ఎక్కువ రేటు పెట్టి కొనాలేమో అనేటువంటి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఈ ఒక్క కంపెనీ భయం లేకుండా వర్తకం చేయడానికి అవకాశం కల్పించబడింది అనమాట. సో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే లండన్ లో ఉంది. ఈస్ట్ ఇండియా వర్తక సంఘం యొక్క ప్రధాన కార్యాలయం లండన్ లో ఉందన్నమాట. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే లండన్ లో ఉంది. సో మరి వ్యాపార లావాదేవీలు తూర్పు ఇండియా కంపెనీ అంటే వ్యాపార లావాదేవీలు అనేటువంటిది ఏ విధంగా చేసింది. సో ఇది వర్తకం ద్వారా లాభాలను పొందే వ్యాపార సంస్థ. ఇటువంటి సంస్థలు పోటీ లేకుండా ఎక్కువ లాభాలు ఆర్జించడానికి ప్రయత్నించాయన్నమాట. కానీ ఇంగ్లీష్ కంపెనీకి ఈ పోర్చుగీస్ వారు పోటీదారుడిగా తయారయ్యారన్నమాట. ఇంగ్లీష్ కంపెనీకి పోర్చుగీస్ వారు పోటీగా తయారవడం జరిగింది. పోర్చుగీస్ వారు అంటే ఎవరు? పోర్చుగల్ దేశం నుంచి వచ్చిన వాళ్ళని పోర్చుగీస్ వారు అని పిలుస్తారు అనమాట. పోర్చుగల్ దేశం నుంచి వచ్చిన వారిని పోర్చుగీస్ వారు అని పిలుస్తారు అనమాట. సో ఇక్కడ ఇంగ్లాండ్ వాళ్ళు అలాగే పోర్చుగీస్ వారు ఇంగ్లాండ్ నుండి వచ్చినటువంటి తూర్పు ఇండియా వర్తక సంఘానికి ఈ పోర్చుగీస్ వారు పోటీగా తయారయ్యారు అనమాట. సో ముందుగా మరి బ్రిటిష్ నౌక ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా అంటే ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ తీరం గుండా కిందకు వచ్చి గుడుహోపాగరాన్ని దాటి భారతదేశానికి రావడానికి ముందే అంటే బ్రిటిష్ వారి యొక్క నౌక భారతదేశానికి రావడానికి ముందే భారతదేశానికి పోర్చుగీస్ వారు రావడం అనేది జరిగింది అనమాట. అంటే పోర్చుగీస్ వారు భారతదేశానికి ఎప్పుడు వచ్చారు మరి అంటే 1498లో క్రీస్తు శకం 1498లో వాస్కోడి గామా భారతదేశానికి మొట్టమొదటిసారిగా సముద్ర మార్గాన్ని కనిపెట్టడం జరిగింది అనమాట. భారతదేశానికి మొదటిసారిగా సముద్ర మార్గాన్ని కనిపెట్టడం జరిగింది. మొదటిసారిగా సముద్ర మార్గం అంటే బ్రిటిష్ నౌక భారతదేశానికి రావడానికి పూర్వం ఎక్కడి నుంచి వాళ్ళు ఆఫ్రికా పశ్చిమ తీరం నుంచి గుడుహోపాగరం మీదుగా మన భారతదేశానికి రావడానికి ముందుగానే ఎవరో పోర్చుగీస్ వారు అప్పటికే మన దేశానికి రావడం జరిగింది అనమాట. 1498లో వాస్కోడి గామా మన దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టారు అనమాట.
తర్వాత మళ్ళీ 1502 సంవత్సరంలో మళ్ళీ భారతదేశానికి రెండవసారి కూడా రావడం జరిగింది. 1502లో రెండవసారి కూడా వాస్కో డి గామా రావడం జరిగింది అనమాట. సో వాస్కో డి గామా వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పోర్చుగీసు స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే వాళ్ళు వచ్చిపోవడానికి వీలుగా స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు అనమాట. ఈ పోర్చుగీస్ స్థావరం పేరు ఏంటంటే గోవా. పోర్చుగీస్ యొక్క స్థావరం పేరు ఏంటంటే గోవా అనమాట. సో ఈ పోర్చుగీస్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి వాళ్ళు తర్వాత నెక్స్ట్ ఏంటంటే 17వ శతాబ్దంలో అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 1600 నుంచి 1700 వరకు ఉన్నటువంటి మధ్య కాలాన్ని 1601 నుంచి 1700 వరకు మధ్య కాలాన్ని ఏమంటామంటే 17వ శతాబ్దం అంటారన్నమాట. సో 17వ శతాబ్దంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది మరి 1602 సంవత్సరంలో ఏర్పడింది అనమాట. వీళ్ళ తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారు? డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? 1602 సంవత్సరంలో రావడం జరిగింది. అంటే 1602 సంవత్సరంలో వీళ్ళు డచ్ ఈస్ట్ ఇండియా. డచ్ వాళ్ళు అంటే ఏ దేశస్తులు? హాలాండ్ దేశస్తులు. డచ్ వాళ్ళు అంటే ఏ దేశస్తులు? హాలాండ్ అనేటువంటిది కూడా యూరోప్ ఖండంలో ఉంది అనమాట. పోర్చుగీస్ అనేది యూరోప్ ఖండమే, హాలాండ్ యూరోప్ ఖండమే, అలాగే ఇంగ్లాండ్ దేశం అనేటువంటిది కూడా యూరోప్ ఖండమే. సో యూరోపియన్లు భారతదేశానికి రావడం అనేటువంటి ప్రక్రియ ఈ విధంగా జరిగింది అనమాట. సో ఇకపోతే 1664లో మరొక కంపెనీ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. ఏం కంపెనీ అది? ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది రావడం జరిగింది. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఏంటిది? ఫ్రాన్స్ అన్నమాట. ఫ్రాన్స్ దేశం. ఫ్రెంచ్ వాళ్ళు అంటే అర్థం ఏంటంటే ఫ్రాన్స్ దేశం. సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని కాల్బర్ట్ అనేటువంటి అతను స్థాపించడం జరిగింది. కాల్బర్ట్ అనే అతను ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది అనమాట. సో ఇక్కడ భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి యూరోపియన్లు వరుసగా అని అడగడానికి ఎగ్జామినేషన్ అవకాశం ఉంది. వరుసగా అని అడగడానికి ఎగ్జామినేషన్ అవకాశం ఉంది అనమాట. సో మొదటి వచ్చిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ వచ్చిన వాళ్ళు పోర్చుగీసు వారు. భారతదేశానికి మొదట వచ్చినటువంటి యూరోపియన్లు పోర్చుగీసు వారు, తర్వాత ఇంగ్లీష్ వారు లేదా బ్రిటిష్ వారు, తర్వాత మూడవ స్థానంలో డచ్ వారు అంటే హాలాండ్ దేశస్తులు అనమాట. తర్వాత నాలుగో ప్లేస్ లో ఫ్రెంచ్ వారు అంటే ఫ్రాన్స్ దేశస్తులు. ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్, డచ్ అంటే హాలాండ్, ఇంగ్లీష్ అంటే బ్రిటన్, తర్వాత పోర్చుగీస్ అంటే పోర్చుగల్. అర్థమవుతుందా? సో పోర్చుగీసు అంటే మొదట భారతదేశానికి వచ్చిన వారు ఎవరంటే పోర్చుగీస్ వారు వచ్చారు. వాళ్ళ తర్వాత ఇంగ్లీష్ వారు వచ్చారు. ఇంగ్లీష్ వారి తర్వాత డచ్ వారు వచ్చారు. డచ్ వారి తర్వాత ఫ్రెంచ్ వారు. సో ఇక్కడ అంటే 1502 నాటికి అంటే 1498లోనే పోర్చుగీస్ వారు రావటం, 1502 నాటికి వీళ్ళు ఇక్కడ గోవాని ఒక కేంద్రంగా చేసుకున్నారు అనమాట. సో 1600 నాటికి బ్రిటిష్ వారు రావడం, రాయల్ చార్టర్ చట్టం ప్రకారం భారతదేశంలో వ్యాపారం చేసుకునేటువంటి గుత్తాధిపత్యాన్ని బ్రిటిష్ వారు పొందడం 1600 సంవత్సరంలో. తర్వాత 1602లో డచ్ వాళ్ళు రావడం, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే ఈస్ట్ ఇండియా అంటే యూరోప్ కి మనం తూర్పున ఉన్నాం కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ అని పేరెట్టుకున్నారు అనమాట అందరూ కూడా. సో 1664లో ఫ్రెంచ్ వారు రావడం జరిగింది అనమాట. సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈ కంపెనీ పేర్లన్నీ కూడా వాళ్ళ దేశం పేరుతో లింకప్ చేసుకుని వాళ్ళు పెట్టుకోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మరి భారతదేశానికి యూరోపియన్లు రావడం అనేది జరిగింది. సో యూరోపియన్లు భారతదేశానికి రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళు కావలసినటువంటి వస్తువులు అనమాట. వస్తువులు భారతదేశానికి వాళ్ళకి కావాలి. భారతదేశంలో లభ్యమయ్యేటువంటి కొన్ని వస్తువులు వాళ్ళకి కావాలన్నమాట. సో యూరోపియన్లు డిమాండ్ చేసినటువంటి వస్తువులు ఏంటి? యూరోపియన్లు డిమాండ్ చేసినటువంటి వస్తువులు చూసుకున్నట్లయితే కనుక యూరోపియన్లు డిమాండ్ చేసిన వస్తువులు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో యూరోపియన్లు డిమాండ్ చేసిన వస్తువులు ఏంటంటే, ఒకటి అల్లం, 2 కాగితం, 3 యాలికలు, 4 మిరియాలు, లవంగాలు,
దాల్చిన చెక్క, ప్రత్తి, సిల్క్. సో ఇవి చాలా ప్రధానమైన, ఎందుకంటే ఈ క్రింది వాళ్ళలో బ్రిటిష్ వారు కాదు, యూరోపియన్లు మరి వేని కోసం భారతదేశానికి వచ్చారు. క్రింది వానిలో ఏ వస్తువుల కోసం భారతదేశానికి వచ్చారు, లేదా క్రింది వానిలో ఏ వస్తువులు ఈ క్రింది వస్తువులలో ఏది కానిది యూరోపియన్లు అవసరం లేని ఏంటి వాళ్ళకి అనేటువంటి ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉందన్నమాట. సో ప్రతి పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి యూరోపియన్లు డిమాండ్ చేసినటువంటి వస్తువులు ఏంటంటే అల్లం, కాగితం, యాలికలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, పత్తి, సిల్క్. సో యూరోపియన్లు డిమాండ్ చేయని వస్తువు ఏది అని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అలాగే యూరోపియన్లు డిమాండ్ చేసిన వస్తువు ఏది అని అడగడానికి, వస్తువు కానిది ఏది అడగొచ్చు, వస్తువు ఏది అడగొచ్చు అనమాట. సో అది ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అల్లం, కాగితం, యాలికలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ప్రత్తి, సిల్క్. ఇవన్నీ కూడా యూరోపియన్లు ప్రధానంగా భారతదేశంలో డిమాండ్ చేసినటువంటి వస్తువులుగా చెప్పుకోవచ్చు అనమాట. సో వీటి కొరకు ఈ యూరోపియన్ దేశాల మధ్య అనూహ్యమైనటువంటి పోటీ ఏర్పడి చివరికి వాళ్ళ యొక్క ఈ అవసరాల కోసం సైన్యం, కోటలు అనేటువంటి అవసరమైనవి అనమాట. అంటే భారతదేశంలో సైన్యం కావాలి, ఎందుకంటే యూరోపియన్ మధ్య పోటీ ఏర్పడింది కదా. ఒకవైపు డచ్ వాడు, ఒకవైపు ఫ్రెంచ్ వాడు, మరొక వైపు పోర్చుగీస్ వాడు, ఇంకా ఇలాగా ఇతర ఇంకా వేరే కంపెనీలతో పోటీ ఏర్పడేసరికి ఏంటంటే వాళ్ళకి ప్రత్యేకంగా సైన్యం అలాగే కోటలు కావాలని చెప్పేసి వాళ్ళు ఆలోచించడం జరిగింది అనమాట. సో ఈ కోటలు సైన్యం కోసం యూరోపియన్ల మధ్య సంఘర్షణ అనేటువంటిది బయలుదేరింది, అంటే గొడవలు స్టార్ట్ అయినాయి అనమాట. సో ఆయుధాలు ధరించినటువంటి వ్యాపారులు, ఈ వర్తక సంఘాల వాళ్ళు ఏం చేశారంటే ఆయుధాలు ధరించడం మొదలు పెట్టారన్నమాట. ఆయుధాలు ధరించిన వ్యాపారులు అంటే ఆయుధాలు ధరించినటువంటి వ్యాపారులు. ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారికి జరిగినటువంటి యుద్ధాలు ఏంటంటే కర్ణాటక యుద్ధాలకు చెప్పుకోవచ్చు. ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి జరిగినటువంటి యుద్ధాలను ఏమంటామంటే కర్ణాటక యుద్ధాలు. అంటే ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వారికి మధ్య కర్ణాటక యుద్ధాలు జరిగినాయి అనమాట. సో యూరోపియన్లు ఏర్పాటు చేసుకున్న వ్యాపార కంపెనీలు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ వ్యాపారులు, అలాగే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ వారు అంటే ఫ్రాన్స్ దేశానికి చెందిన వాళ్ళు. వీళ్ళ మధ్య ప్రధానంగా ఈ పోటీ పెరిగి ఈ కర్ణాటక యుద్ధాలు జరిగినాయి అనమాట. ముఖ్యంగా ఈ కర్ణాటక ప్రాంతం కోసం ఫ్రెంచ్ వారికి, ఇంగ్లీష్ వారికి మధ్య యుద్ధాలు జరిగినాయి. సో ఈ కంపెనీలు భారతదేశంలో భూమిని సంపాదించి సొంతంగా కోటలు కట్టుకుని యుద్ధాలు చేయడం మొదలు పెట్టారనమాట. అంతేకాకుండా వీరు మద్దతుగా మరి ఇంగ్లాండ్ దేశం నుంచి ప్రభుత్వం కొంత సైన్యాన్ని, అలాగే ఫ్రాన్స్ దేశం నుంచి ప్రభుత్వం కొంత సైన్యాన్ని పంపి వీళ్ళని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేసింది అనమాట. సో వ్యాపారంలో లాభాల ద్వారా పోగుబడినటువంటి సంపదతో బ్రిటిష్ వారు తమ పరిశ్రమలను అభివృద్ధి చేసుకుని బాగా ప్రపంచ ఆధిపత్యం అనేటువంటి దాన్ని సంపాదించడం జరిగింది అనమాట. అంటే భారతదేశం లాంటి దేశాల్లో వీళ్ళ వనరులు దోచుకుపోయి అక్కడ వస్తువులను ఉత్పత్తి చేసి వాటిని అమ్మడం ద్వారా మంచి ఉన్నత స్థాయికి, ప్రపంచంలోని అగ్రస్థాయికి బ్రిటన్ దేశం చేరుకుందనమాట. తర్వాత ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలలో ఈ యూరోపియన్ దేశాలు వలసలను ఏర్పాటు చేసుకున్నాయన్నమాట. ఎక్కడ? ఉత్తర అమెరికా ఖండం, దక్షిణ అమెరికా ఖండం, ఆసియా, ఆఫ్రికా, ఈ 4 ఖండాల్లో మరి యూరోపియన్ దేశాలు వలసలను ఏర్పాటు చేసుకున్నాయి. వాటిలో మరి ముందు వరుసలో ఉన్నటువంటి దేశాలు ఏంటంటే ఇంగ్లాండు, స్పెయిన్, పోర్చుగల్. ఇంగ్లాండు, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, ఫ్రాన్స్, హాలండ్ మొదలైనటువంటి దేశాలు, ఈ ప్రధానంగా యూరోపియన్ దేశాలు ఏం చేసినాయి అంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికా ఖండాలలో వలసలను ఏర్పాటు చేసుకుని వాళ్ళ యొక్క అభివృద్ధికి కృషి చేసుకోవడం అనేది జరిగింది అనమాట. సో ఈ దేశాలు వలసల నుండి సంపదను, అధికారాన్ని సాధించాయి. ఈ దేశాలన్నీ కూడా వలసల నుండి ఏం సంపాదించాయి? సంపద, అధికారం.
సంపద అధికారాన్ని పొందడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇంగ్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, ఫ్రాన్స్, హాలండ్ లాంటి యూరోపియన్ దేశాలు వలసల నుండి ఏం చేసాయి అంటే సంపద అధికారాన్ని వాళ్ళు పొందడం జరిగింది అనమాట. మొఘల చక్రవర్తులు ఉన్నంత కాలం యూరోపియన్ కంపెనీలు సైన్యాన్ని పెంచుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే మొఘలు మరి సమర్థవంతంగా పరిపాలన చేశారు కాబట్టి విదేశీ సైనికులు వాళ్ళని రానివ్వకుండా చూశారనమాట. సో షాజహాన్, ఔరంగజేబు కాలంలో అనేక సార్లు యూరోపియన్లు వాళ్ళతో పోరాడి ఓడిపోవడం జరిగింది. సో ఔరంగజేబు పతనం తర్వాత కొన్ని స్వతంత్ర రాజ్యాలు అవతరించినాయి అనమాట. ఔరంగజేబు పతనం తర్వాత అంటే 1707లో ఔరంగజేబు పతనం అయిపోయిన తర్వాత కొన్ని స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. దాంట్లో ఒకటి ఏంటంటే బెంగాల్, రెండవది అవధ్, మూడవది హైదరాబాద్. ఈ అవధ్ అని మరో పేరు ఏంటంటే లక్నో అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. బెంగాల్, అవధ్, హైదరాబాద్. సో ఇందాక మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో మరి ఇది స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడింది రాజ్యం ఏది అని ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడినవి ఏంటి? బెంగాల్, అవధ్, తర్వాత హైదరాబాద్. స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడినవి బెంగాల్, అవధ్, అవధ్ ఏమన్నా లక్నో అని పిలుస్తున్నారు అనమాట. లక్నో, తర్వాత హైదరాబాద్. ఈ మూడు కూడా స్వతంత్ర రాజ్యాలుగా అవతరించడం జరిగింది అనమాట. తర్వాత ఈ విధంగా మొఘల సామ్రాజ్యం మొక్కలవటం ఈ కంపెనీ అధికారానికి బాటలు వేసాయి అనమాట. అంటే మొఘల సామ్రాజ్యం ఎప్పుడైతే మొక్కలైపోతుందో అప్పుడు కంపెనీ యొక్క అధికారానికి అది మార్గం సుగమమైంది. కంపెనీలతో ఎక్కువ వ్యాపారం చేయడానికి రాజులు తర్వాత నవాబులు ఆసక్తి చూపినప్పటికీ కంపెనీల సైనిక శక్తిని నిలువరించడానికి ప్రయత్నించారన్నమాట. అంటే రాజులు నవాబులు ఈ యూరోపియన్లతో వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ యొక్క సైనిక శక్తిని మాత్రం నిలువరించడానికి ప్రయత్నం చేశారు. అయితే 1764లో అంటే టెక్స్ట్ బుక్ లో 1764 అని ఇవ్వడం జరిగింది, కానీ యాక్చువల్ గా అది 1746 అనమాట. 1746లో ఉత్తర సర్కారులను ఆర్కాట్ నవాబు ఫ్రెంచ్ వారికి ఇవ్వడం జరిగింది అనమాట. ఉత్తర సర్కార్ అంటే ఉత్తర తమిళనాడు. ఆర్కాట్ ప్రాంతం అంటే ఏంటంటే ఉత్తర తమిళనాడు ప్రాంతం. ఉత్తర ఆర్కాట్ ప్రాంతం అంటే ఆర్కాట్ అంటే ఉత్తర తమిళనాడు ప్రాంతం అన్నమాట. సో ఈ ఉత్తర తమిళనాడు ప్రాంతాన్ని అన్వరుద్దీన్ అనే అతను అన్వరుద్దీన్ ఖాన్ ఫ్రెంచ్ వారికి మరి ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రెంచ్ వారికి ఇవ్వడం జరిగింది. సో అంటే ఆ ప్లేస్ ని మీరు తీసుకోండి అని చెప్పేసి 1746లో జరిగింది. ఇది మన టెక్స్ట్ బుక్ లో 1764 అని ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆన్సర్ ఒరిజినల్ ఏంటంటే 1746 అని గుర్తుపెట్టుకోవాలి. సో చిన్న యూరప్ సైన్యం పెద్ద భారతీయ సైన్యాన్ని ఓడించి యూరప్ వర్తకులు తమ సైనిక శక్తితో భారతదేశంలో తాము మరి తలుచుకున్నది సాధించగలనేటువంటి ధైర్యం వాళ్ళకి కలిగింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆర్కాడ్ అన్వరుద్దీన్ ఖాన్ పెద్ద సైన్యం అయినప్పటికీ చిన్న సైన్యం అయినటువంటి ఈ ఫ్రెంచ్ సైన్యం మరి అతన్ని ఓడించింది అనమాట. ఉత్తర ఆర్కాట్ కోసం, ఉత్తర తమిళనాడులో ఉన్నటువంటి ఆర్కాట్ అనేటువంటి ప్రాంతం కోసం ఫ్రెంచ్ వారు వీళ్ళని ఓడించడం జరిగింది. అంటే చిన్న సైన్యం అన్వరుద్దీన్ ఖాన్ ఓడించడం అనేటువంటిది మరి చాలా పెద్ద విషయంగా మిగిలిన యూరోపియన్ కంపెనీలకి ధైర్యం ఇవ్వడం జరిగింది అనమాట. అదే 1700 నాటికి యూరప్ సైన్యం భారతీయ సైన్యాలు కంటే మెరుగుగా ఉండడానికి కారణం ఏంటి అంటే 1700 సంవత్సరానికి వచ్చేసరికి యూరప్ సైన్యాలు కాస్త మెరుగ్గా తయారయ్యాయి అనమాట. ఇక్కడ భారతీయ సైనికుల కంటే యూరోప్ సైన్యాలు 1700 సంవత్సరాల నాటికి మెరుగ్గా తయారైంది. అంటే 1700 సంవత్సరానికి ఎలా మెరుగ్గా తయారైంది అంటే యూరోప్ సైనికులకి మంచి శిక్షణ, తర్వాత ఎక్కువ జీతాలు క్రమం తప్పకుండా ఇవ్వడం అనేది జరిగేది అనమాట. భారత సైనికులకి ఏంటంటే సరైన శిక్షణ ఉండేది కాదు, జీతాలు ఇవ్వడం అనేటువంటి ప్రక్రియ కూడా సరిగా ఉండేది కాదనమాట. సో ఈ యూరోపియన్ సైనికులకి ఏంటంటే మంచి శిక్షణ ఇవ్వడం, అలాగే చక్కగా జీతాలు ఇవ్వడం అనేటువంటి ప్రక్రియ ఉందన్నమాట. అలాగే వారికి మంచి ఫిరంగులు, తుపాకులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఫిరంగులు, తుపాకులు. తర్వాత ప్రతిరోజు వాళ్ళు ఏం చేసేవారంటే కవాతు చేసేవారు అనమాట. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసి తుపాకులు పేల్చడం కానీ, మరఫిరంగులు పేల్చడం కానీ ఇటువంటి ప్రక్రియలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు అనమాట. సో యూరప్ సైన్యంలో చేరిన భారతీయులు కూడా ఈ నిరంతర శిక్షణ వల్ల మంచి నైపుణ్యం పొందడం అనేది జరిగింది. అంటే యూరోపియన్ దాంట్లో కూడా మన భారతీయులు కొంతమంది జాయిన్ అవ్వడం, సో వాళ్ళు కూడా మంచి శిక్షణ పొందడం అనేది జరిగింది అనమాట. సో భారత రాజ్యాల్లో పెరుగుతున్నటువంటి యూరోపియన్ల యొక్క జోక్యం అంటే ఎప్పుడైతే ఈ విధంగా సైన్యంలో కూడా భారతీయులు జాయిన్ చేసుకోవడం, సైన్యాన్ని డెవలప్ చేసుకోవడం, వాళ్ళకి మరఫిరంగులు, తుపాకులు ఇవ్వడం, ఈ విధంగా సైన్యాన్ని ఎప్పుడైతే డెవలప్ చేసుకోవడం అనేటువంటి యూరోపియన్లు ప్రారంభించారో వాళ్ళ క్రమంగా ఏంటంటే భారతీయ రాజ్యాల్లో జోక్యం చేసుకోవడం మొదలు పెట్టారన్నమాట. యూరోపియన్లు భారతీయ రాజ్యాల్లో జోక్యం చేసుకోవడం, భారతీయ రాజ్యాల్లో యూరోపియన్ల జోక్యం.
యూరోపియన్ల జోక్యం అంటే ఏంటి? ఇక్కడ డచ్ వారు, ఫ్రెంచ్ వారు, ఇంగ్లీష్ వారు, పోర్చుగీస్ వారు వీళ్ళ యొక్క ప్రాబల్యం అనేటువంటిది భారతీయ రాజ్యాల్లో బాగా పెరిగిపోతాం మొదలైంది అనమాట. భారతీయ రాజుల తగాదాల్లో ఈ యూరోపియన్లు తలదూర్చేవారు. ఏదో పక్షం వహించడం, ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం, అక్కడి నుంచి లబ్ధి పొందడానికి ప్రయత్నించేయడం అనమాట. సో గెలిచిన రాజు నుండి అంటే సైన్యాన్ని ఒకసారి అవసరమైతే సైన్యాన్ని ఇవ్వడం, వాళ్ళిద్దరి మధ్య గొడవ అయిపోయిన తర్వాత గెలిచిన రాజు దగ్గర నుండి కంపెనీకి వ్యాపార రాయితీలు, పెద్ద మొత్తంలో నగదు బహుమానాలు పొందడం మొదలు పెట్టారన్నమాట. వ్యాపార రాయితీలు పొందడం, అలాగే పెద్ద మొత్తంలో నగదును పొందడం. సో ఈ విధంగా ఉదాహరణకు ముజఫర్ జంగ్ను దక్కన నవాబుగా చేసినందుకు ఫ్రెంచ్ వారు పొందినటువంటి రాయితీలు. ముజఫర్ జంగ్ అనే అతన్నే దక్కన్ నవాబుగా చేసినందుకు ఆ ఫ్రెంచ్ వారు పొందినటువంటి రాయితీలు ఏంటంటే, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ డూప్లేకు పాండిచ్చేరి వద్ద కొంత భూభాగం, మచిలీపట్నం రేవును నవాబుగా ఇవ్వటం జరిగింది అనమాట. మచిలీపట్నం రేవును నవాబు ఇవ్వటం, అలాగే పాండిచ్చేరిలో కొంత భాగం, తర్వాత మచిలీపట్నం రేవుని ఇవ్వటం. సో కంపెనీకి 50,000, ఫ్రెంచ్ సైన్యానికి 50,000, కంపెనీకి ఒక 50,000, ఫ్రెంచ్ సైన్యానికి ఒక 50,000 ఇవ్వటం. అలాగే డూప్లేకి సంవత్సరానికి ₹1,00,000, తర్వాత 20 లక్షల విలువ చేసే జాగీర్లను ఇవ్వటం జరిగింది అనమాట. సో ఈ విధంగా కంపెనీలు చిన్న చిన్న భూభాగాలను బహుమానాలుగా తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ భూభాగాల్లో వారు భూమిశిస్తు వసూలు చేసి వ్యాపారాన్ని, సైన్యాన్ని పోషించడానికి వాడేవారు అనమాట. అంటే కొన్ని భూములను కూడా పొందడం మొదలుపెట్టిన తర్వాత భూముల్లో పన్నులు వసూలు చేసుకుని అక్కడ సైన్యాన్ని, వ్యాపారాన్ని, సైన్యాన్ని పెంచుకోవడానికి ఈ యూరోపియన్లు ప్రయత్నం చేయడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా మరి భారతీయ రాజుల మధ్యలో తలదూర్చి వాళ్ళకి గొడవలు పెట్టి ఏదో ఒక వైపున వాళ్ళు ఉండి సైన్యాన్ని వాళ్ళకి సహాయం చేసి పెద్ద మొత్తంలో నగదుని, మరి బహుమానాలని, భూములను కూడా పొందడం అనేటువంటిది ప్రక్రియ జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా భారతీయ రాజుల్లో యూరోపియన్ల యొక్క జోక్యాన్ని పెంచుకోవడం అనేది జరిగింది. తర్వాత కంపెనీ అధికార దుర్వినియోగం. కంపెనీ ఏం చేసిందంటే తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడం మొదలుపెట్టింది అనమాట. త్వరలోనే మరి ఫ్రెంచ్ కంపెనీ ఇంగ్లీష్ కంపెనీ ఆధిపత్యాన్ని సాధించింది. అంటే ఇలా జరుగుతున్నటువంటి కాలంలోనే ఫ్రెంచ్ కంపెనీ మీద ఇంగ్లీష్ కంపెనీ ఆధిపత్యం సంపాదించింది అనమాట. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటన్ నుంచి వచ్చింది. అయితే ఈ స్వదేశీ రాజులు రాను ఇంగ్లీష్ కంపెనీని భరించలేకపోవడానికి కారణం ఏంటి? స్వదేశంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ రాజులు ఇంగ్లీష్ వారి యొక్క ఆధిపత్యాన్ని భరించలేకపోయేవారు అనమాట. అంటే వారికి బహుమానాలు ఇవ్వటం, సైనిక ఖర్చులు అధికమైపోవటం, అలా మాట్లాడితే బహుమానం ఇవ్వటం, తర్వాత సైనిక ఖర్చులు అధికమైపోవటం, కంపెనీ యొక్క ఇతర పనులు చికాకు కలిగించడం, అంటే కంపెనీ చేసినటువంటి ఇతర పనులు కూడా చికాకు పెట్టాయి అనమాట. అలాగే పాలకులు ఇచ్చిన పన్ను రాయితీలు దుర్వినియోగం చేయడం. పాలకులు ఏంటంటే కొన్ని పన్ను రాయితీలు ఇచ్చేవారు. అయితే లోకల్ గా ఉండేటువంటి ఈ వర్తక సంఘంలో కాకుండా మిగతా వాళ్ళు కూడా ఏం చేశారంటే ఏదో వస్తువులు తయారు చేసి మేము కూడా వర్తక సంఘానికి సంబంధించిన అని చెప్పేసి పన్నులు ఎగ్గొట్టేసేవారు అనమాట. ఈ విధంగా అధిక ఆదాయాన్ని వాళ్ళు పొందడం అనేది జరిగింది. సో ఈ కంపెనీయే కాకుండా పనిచేసే ఉద్యోగులు కూడా భారీగా సంపద పోగేసుకుని సంపన్నులుగా మారిపోయారు అనమాట. అంటే యూరోప్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగులు కొంతమంది సెపరేట్ కంపెనీలు పెట్టుకుని అక్కడ కూడా వాళ్ళు ఏంటంటే వస్తువులు తయారు చేసి అమ్ముకునేటప్పుడు పన్నులు చెల్లించేవారు కాదు. ఈ పన్నుల ద్వారా మేము ఏంటంటే పలానా కంపెనీకి చెందిన వాళ్ళని చెప్పుకునేవారు అనమాట. సో ఈ పన్నులు ఎగ్గొట్టేయడం వల్ల భారీగా సంపదను పోగేసుకోవడం అనేది జరిగింది అనమాట. సో వ్యాపారులు, సేట్లు కూడా కంపెనీకి సహకరించడం జరిగింది. వీరు కూడా తమ వస్తువులను కంపెనీ వస్తువులుగా చూపి పన్ను మినహాయింపు పొందడం అనేది జరిగేది అనమాట. కంపెనీ చేతివృత్తుల వారి వస్తువులు తక్కువ ధరకు అమ్మాలని ఒత్తిడి చేసేది. చేతివృత్తుల వారు తయారు చేసే వస్తువులు ఉంటాయి కదా, ఉదాహరణకి చేనేత వస్త్రాలు, ఇటువంటి వాటిని తక్కువ ధరకు అమ్మాలని చెప్పేసి ఒత్తిడి చేసేది అనమాట. అలాగే రైతుల్ని పిండి దారుణమైనటువంటి శిస్తు వసూలు చేసేవారు. రైతులు ఏం చేసేవారు? పీల్చి చేసేవారు అనమాట. వీరిని వ్యతిరేకించిన రాజులను తొలగించి తమకు సహకరించేటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించేవారు అనమాట. సో ఈ విధంగా భారతీయ రాజుల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా కంపెనీ అధికారులు మాక్సిమం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా మనకు అర్థమవుతుంది అనమాట. సో ఆంగ్లేయుల పాలన అంటే భారతదేశంలో మరి బ్రిటిష్ అధికారానికి పునాది వేసినటువంటి పరిస్థితి ఏంటంటే 1757లో జరిగింది అనమాట. భారతదేశంలో బ్రిటిష్ అధికారానికి పునాది వేసినటువంటి యుద్ధం 1757 సంవత్సరంలో బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా కి అలాగే బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి రాబర్ట్ క్లైవ్ కి మధ్య
రాబర్ట్ క్లైవ్ కి మధ్య 1757 జూన్ 23వ తేదీన మనకి ప్లాసీ యుద్ధం అనేటువంటిది జరిగింది అనమాట. 1757 జూన్ 23వ తేదీ. సో ఈ సిరాజుద్దౌలా ఏం చేశారంటే రాబర్ట్ క్లైవ్ ఓడించడం జరిగింది అనమాట. సో ఈ ప్లాసీ యుద్ధం యొక్క ప్రత్యేకత ఏంటంటే బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా ఓడిపోవడం అనేది జరిగింది. తర్వాత బెంగాల్లో ఆంగ్లేయులు స్వయం పాలనకు నాంది పలకడం జరిగింది అనమాట. ఈ విధంగా బ్రిటిష్ వారికి భారతదేశంలో పరిపాలనా పరంగా పునాది వేయబడినటువంటి యుద్ధం ఏంటంటే ప్లాసీ యుద్ధం. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ యుద్ధం తర్వాత ఏం చేసినాయి అంటే బ్రిటిష్ వారు చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమించుకోవడం మొదలు పెట్టారు అనమాట. సో ఆ విధంగా భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాధికారానికి పునాది వేసినటువంటి యుద్ధం ఏంటంటే ప్లాసీ యుద్ధం. అదే పునాది వేసినటువంటి మెయిన్ కారకుడు ఎవరో రాబర్ట్ క్లైవ్ అనమాట. తర్వాత 1765-68 మధ్య కాలంలో హైదరాబాద్ నిజాంపై ఒత్తిడి తీసుకొచ్చి మద్రాసు ప్రాంత ఉత్తర సర్కారులను ఆంగ్లేయులు ఆక్రమించుకోవడం జరిగింది. 1765-68 సంవత్సరాలలో మద్రాసు ప్రాంత ఉత్తర సర్కారులు మద్రాసు ప్రాంత ఉత్తర సర్కారుల్ని ఏం చేశారంటే మద్రాసు ప్రాంత ఉత్తర సర్కారుల్ని మరి ఆంగ్లేయులు ఆక్రమించుకోవడం అనేది జరిగింది అనమాట. సో ఈ మద్రాసు ప్రాంత ఉత్తర సర్కారులుగా పిలువబడినవి ఏంటి అంటే మద్రాసు ప్రాంత ఉత్తర సర్కారులుగా పిలువబడినటువంటి అంటే మన ప్రస్తుతం ఉన్నటువంటి కోస్తా ఆంధ్ర ప్రాంతాలు అనమాట. కోస్తా ఆంధ్ర ప్రాంతాలు. సో కోస్తా ఆంధ్ర ప్రాంతాలు ఏంటంటే అక్కడ మనకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా దీంట్లో రాయబడలే. గుంటూరు, ప్రకాశం ఉన్నాయి, నెల్లూరు లేదనమాట. సో అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఇప్పుడు ఉన్నటువంటి కోస్తా ఆంధ్రాలో మొత్తం 9 జిల్లాలు ఉన్నాయి. 9 జిల్లాల్లో 8 జిల్లాలే దీంట్లో రాయబడి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో 8 జిల్లాలు ఏంటి? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తర్వాత కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు లేదనమాట. సో ఇవి 8 జిల్లాలో కూడా మద్రాసు ప్రాంత ఉత్తర సర్కారులుగా ఉండేవి అనమాట. అంటే ఇక్కడ మన ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఏంటంటే ఈ క్రింది వానిలో ఉత్తర సర్కారు కాని జిల్లా ఏది అని అడగచ్చు. ఏది మద్రాసు ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్తర సర్కారు జిల్లా కానిది అని అడగచ్చు అనమాట. సో అలాగే ఆంధ్రప్రదేశ్ ఈ క్రింది జిల్లాల్లో ఏ జిల్లా ఉత్తర సర్కారుకి సంబంధించింది అని అడగచ్చు. ఉత్తర సర్కారుకి సంబంధించి అంటే మన జిల్లాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అర్థమైందా? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. సో దీనికి ప్రతిఫలంగా అంటే ఏంటి 1765-68 మధ్యకాలంలో హైదరాబాద్ నిజాంపై ఒత్తిడి తెచ్చి ఈ మద్రాసు ప్రాంత ఉత్తర సర్కారుని ఆంగ్లేయులు తీసేసుకోవడం జరిగింది అనమాట. ఎందుకని ఎప్పుడైతే ప్లాసీ యుద్ధం చేశారో ఆటోమేటిక్ వాళ్ళకి ధైర్యం వచ్చి చిన్న చిన్న ప్రాంతాలను ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు అనమాట. దానిలో భాగంగా ఈ పని చేయడం జరిగింది. సో దీనికి ప్రతిఫలంగా నిజాంకు అందుబాటులో ఆంగ్లేయ సైన్యం ఉంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. అంటే మా సైన్యాన్ని కూడా మీకు అందుబాటులో ఉంచుతాం, మీరు కావాల్సినప్పుడు వాడుకోండి అని చెప్పారనమాట. కానీ యాక్చువల్గా ఏంటంటే ఈ సైన్యం వాళ్ళ దగ్గర ఉండి ఏం చేసిందంటే నిజాంని అదుపాజ్ఞలో ఉంచడానికి ఉపయోగపడింది అనమాట. నిజాంని కట్టడి చేయడానికి ఆ సైన్యం ఉపయోగపడింది. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మీకు కావాల్సిన సైన్యాన్ని వాడుకోండి అని చెప్పి ముందు చెప్పారు. కానీ మరి నిజాం చక్రవర్తిని అదుపాజ్ఞలో ఉండడానికి ఈ సైన్యం అది తోడ్పడింది అనమాట. తర్వాత మరి ఆంగ్లేయ విధానాలకి వ్యతిరేకంగా పోరాడి రాజ్యాలు కోల్పోయినటువంటి మరి సంస్థానాధీశులు చూసుకున్నట్లయితే కనుక ఆంగ్లేయుల విధానాలకి వ్యతిరేకంగా పోరాడి రాజ్యాలను కోల్పోయిన వాడు అనమాట. మైసూరుకు చెందినటువంటి హైదరాలీ, టిప్పు సుల్తాన్, మైసూరు ప్రాంతానికి చెందినటువంటి హైదరాలీ, టిప్పు సుల్తాన్ అనేవాడు వాళ్ళ యొక్క రాజ్యాలను కోల్పోవడం అనేది జరిగింది అనమాట. అంతేకాకుండా ఇంకా మహారాష్ట్ర సర్దారులు అయినటువంటి మహాదాజీ సింధియా, నానా ఫడ్నవీస్ వీళ్ళు కూడా వాళ్ళ స్వదేశీ సంస్థానాలను కోల్పోవడం జరిగింది అనమాట. మహారాష్ట్ర సర్దారులు అయినటువంటి మహాదాజీ సింధియా, నానా ఫడ్నవీసు, అలాగే మైసూరుకు చెందినటువంటి హైదరాలీ, టిప్పు సుల్తాన్ వీళ్ళు ఏంటంటే బ్రిటిష్ వారి యొక్క విధానాల వలన పోరాడి వాళ్ళతోటి రాజ్యాలను కోల్పోవడం జరిగింది అనమాట. అలాగే మరి బ్రిటిష్ వారి విజయాలకు సహకరించినటువంటి గవర్నర్ జనరల్స్ చూసినట్లయితే కనుక ఆల్రెడీ మనం ముందుగా చెప్పుకున్నాం రాబర్ట్ క్లైవ్. అంటే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాధికారానికి పునాది వేసిన వాడు ఎవరంటే రాబర్ట్ క్లైవే. ఎందుకని ప్లాసీ యుద్ధం ద్వారా అతని అధికారాన్ని బ్రిటిష్ వారికి కట్టబెట్టాడు అనమాట.
సో రాబర్ట్ క్లైవ్, అలాగే వారన్ హేస్టింగ్స్, వెల్లెస్లీ, వీళ్ళు భారతదేశంలో బ్రిటిష్ వారికి సహకరించినటువంటి గవర్నర్ జనరల్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా మరి మొఘల తర్వాత నెక్స్ట్ ఏంటంటే 1764లో బ్రిటిష్ వారికి మొఘలు చక్రవర్తి, అలాగే బెంగాల్ నవాబు, అయోధ్య నవాబు మధ్య ఒక యుద్ధం జరిగిందనమాట. ఆ యుద్ధం పేరు ఏంటంటే బక్సారు యుద్ధం. ఏ సంవత్సరంలో? 1764. 1764లో బ్రిటిష్ వారికి భారత చక్రవర్తి అయినటువంటి మొఘల చక్రవర్తికి, తర్వాత బెంగాల్ నవాబుకి, అయోధ్య నవాబుకి మధ్య ఒక యుద్ధం జరిగింది అనమాట. ఆ యుద్ధం పేరు ఏంటంటే బక్సారు యుద్ధం. సో ఈ బక్సారు యుద్ధం జరిగే సమయంలో మొఘల చక్రవర్తి ఎవరున్నారంటే షా ఆలం అనే అతను మొఘల చక్రవర్తిగా ఉన్నాడనమాట. సో ఈ బక్సారు యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధించడం, మొఘలై చక్రవర్తి, బెంగాల్ నవాబు, అయోధ్య నవాబులు ఓడిపోవడం అనేది జరిగింది అనమాట. సో ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం 1757లో ప్లాసీ యుద్ధంతో బ్రిటిష్ వారు భారతదేశంలో రాజకీయంగా పునాది వేసుకోవడం జరిగింది అన్నాం. తర్వాత ఈ 1764 బక్సార్ యుద్ధంతో బ్రిటిష్ వారు మరి శాశ్వతంగా రాజకీయాల్లోకి రావడం అనేది జరిగింది అనమాట. అంటే 1757 ఏమో పునాది వేసుకున్నారు, ఇక్కడ సెటిల్ అయిపోయారు అనమాట. అంటే భారతదేశంలో కంప్లీట్ గా సెటిల్ అయిపోయారు అనమాట. అటువంటి యుద్ధం ఏంటంటే బక్సార్ యుద్ధం అనమాట. సో బక్సార్ యుద్ధం అయిపోయిన తర్వాత మరి రాబర్ట్ క్లైవ్ కి మొఘల చక్రవర్తి షా ఆలం ఏం చేశాడంటే బెంగాల్లో పాలకునిగా హక్కులు ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అంటే నువ్వు పాలకుడిగా చేసుకోవచ్చు అని చెప్పేసి హక్కు ఇవ్వడం జరిగింది అనమాట మొఘల చక్రవర్తి షా ఆలం. సో ఆ విధంగా మరి బక్సార్ యుద్ధంతో బ్రిటిష్ వారు భారతదేశంలో శాశ్వతంగా పునాది వేసుకోవడం అనేది జరిగింది అనమాట. సో ఈ బక్సార్ యుద్ధం అలహాబాద్ సంధి 1765లో జరిగినటువంటి అలహాబాద్ సంధితో ముగిసింది అనమాట. బక్సార్ యుద్ధం ఏ సంధితో ముగిసింది? 1765 అలహాబాద్ సంధి చేసుకుని సంధితో ముగిసింది అనమాట. ముగిసిన తర్వాత భారతదేశంలో మరి 1867లో ఓడల నుండి స్థానిక పడవల ద్వారా సరుకుని చేరవేస్తున్న దృశ్యాన్ని, అంటే ఓడల నుండి స్థానిక పడవల ద్వారా సరుకుని చేరవేస్తున్నటువంటి దృశ్యాన్ని విలియం సింప్సన్ అనే అతను ఒక వర్ణ చిత్రం గీసాడు అనమాట. 1867లో ఓడల నుండి దింపినటువంటి వస్తువుల్ని చిన్న పడవల ద్వారా సరుకు చేరుస్తున్నటువంటి దృశ్యాన్ని మరి విలియం సింప్సన్ అనే అతను ఒక వర్ణ చిత్రాన్ని గీసాడు అనమాట. అది చాలా అద్భుతంగా గీయడం అనేది జరిగింది. తర్వాత మరి భారతదేశంలో చాలా ప్రాంతాలు రాజులు పరిపాలిస్తున్నప్పటికీ బ్రిటిష్ వారి సార్వభౌమత్వం కిందే వాళ్ళు పరిపాలన చేయవలసి వచ్చింది. చిన్న రాజులు పరిపాలన చేస్తున్నారు కానీ బ్రిటిష్ వారి యొక్క సార్వభౌమత్వం కింద, అంటే ముఖ్యంగా తూర్పు ఇండియా వర్తక సంఘం యొక్క సార్వభౌమత్వం కింద వాళ్ళు పనిచేయవలసి వచ్చింది అనమాట. సో రాజులు నవాబుల రాజ్యంలో రెసిడెంట్ అని పిలువబడే ఆంగ్లేయ అధికారి రాజుల కార్యకలాపాలను చూడడం అనేది జరుగుతూ ఉండేది అనమాట. రాజుల యొక్క కార్యకలాపాలు పరిశీలిస్తూ ఉండేవారు అనమాట ఆంగ్లేయ అధికారి. అంటే రాజులు నవాబులు పరిపాలన చేసుకునేవాడు వాళ్ళ ప్రాంతంలో, అక్కడ వాళ్ళ యొక్క పరిపాలనా విధానాన్ని పరిశీలించడానికి రెసిడెంట్ అనే ఆంగ్లేయ ఉద్యోగిని బ్రిటిష్ వారు నియమించడం జరిగింది. రెసిడెంట్ అనేటువంటి ఆంగ్లేయ ఉద్యోగి. తర్వాత 1770 నాటికి ఆంగ్లేయుల ఆధీనంలో గల ప్రాంతాలు ఏంటంటే కోల్కతా, బెనారస్, మద్రాస్, ఉత్తర సర్కారు ప్రాంతాలన్నీ కూడా మరి 1770 నాటికి ఆంగ్లేయుల ఆధీనంలోకి రావడం జరిగింది అనమాట. కోల్కతా, బెనారస్, మద్రాస్, ఉత్తర సర్కారు ప్రాంతాలు కంప్లీట్ గా బ్రిటిష్ వారి ఆధీనంలోకి రావడం జరిగింది. సో ఆంగ్లేయ పాలన పట్ల అసంతృప్తి, అంటే ఈ సందర్భంలో మరి ఆంగ్లేయుల పాలన పట్ల అసంతృప్తి అనేటువంటిది ఏ విధంగా ఉంది? ఆంగ్లేయుల పాలన పట్ల అసంతృప్తి అంటే ఈ విధంగా బ్రిటిష్ వారి పరిపాలన చేయడం సందర్భంలో ఆంగ్లేయుల పాలనలో మరి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. సో వివిధ వర్గాల వాళ్ళు చాలా అసంతృప్తికి గురవడం జరిగింది అనమాట. ముఖ్యంగా రాజ కుటుంబాల వారు బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్న వారిని అధికారంలో ఉంచి లేని వారిని తీసేయడం జరిగేది. అంటే బ్రిటిష్ వారికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళు అధికారంలో ఉంచడం, లేని వారిని తీసేయడం. తర్వాత రైతులు, భూ యజమానులు అధిక పన్నులు నిర్దాక్షిణ్యంగా వసూలు చేయడం వల్ల భూములు కోల్పోవడం అనేది జరిగింది అనమాట.
సో ఎవరో రైతులు భూ యజమానులు కూడా చాలా నష్టపోయారు. ఎందుకంటే రైతుల దగ్గర నుంచి అధిక పనులు వసూలు చేసేవారు. అలాగే భూ యజమానులు కూడా భూములు కోల్పోవడం అనేటువంటి జరిగింది అనమాట. అలాగే గిరిజన తెగలు కొత్త చట్టాలు తీసుకురావడం వల్ల మరి వాళ్ళ అడవిపై అయినటువంటి హక్కులు కోల్పోవడం జరిగింది అనమాట. అలాగే హిందువులు ముస్లింలు తమ మతస్థులను క్రైస్తవులుగా మార్చేయడం. అంటే ఈ విధంగా సమాజంలో అన్ని వర్గాల వారు కూడా ఆంగ్లేయుల పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి అనేటువంటిది ఏర్పడింది అనమాట. ముఖ్యంగా రాజకుటుంబాలేమో వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళ పరిపాలన తీసేయడం, వాళ్ళని వేరే రాజుని పెట్టడం. అలాగే రైతులు భూ యజమానులేమో అధిక పనులు వసూలు చేసి వాళ్ళ భూములు వదులుకునేలా చేయడం. గిరిజన తెగల వాళ్ళేమో ప్రధానంగా అటవీ భూములపై హక్కు కలిగి ఉండేవారు హక్కు లేకుండా చేయడం. అలాగే హిందువులు ముస్లింలు ఏం చేశారంటే మత మార్పిడి చేయించడం అనమాట. సో ఈ విధంగా ఆంగ్లేయుల పాలన పట్ల మరి భారతీయులు చాలా అసంతృప్తి చెందడం అనేది జరిగింది అనమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి 1857 తిరుగుబాటు అనేటువంటిది రావడానికి అవకాశం ఏర్పడింది అనమాట. 1857లో జరిగిన తిరుగుబాటు వలన ఆంగ్లేయులు ఉత్తర భారతంలో కొన్ని నెలల పాటు అధికారాన్ని కోల్పోవడం జరిగింది. అంటే 1857 తిరుగుబాటు ప్రధానంగా ఉత్తర భారతదేశంలో వ్యాపించింది కాబట్టి ఉత్తర భారతదేశంలో వాళ్ళకి చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. ఈ తిరుగుబాటు భారతీయ సిపాయిలు ప్రారంభించారు అనమాట. 1857 తిరుగుబాటు ప్రారంభించింది ఎవరంటే భారతీయ సిపాయిలు. సో వీడికి తర్వాత తోడైనటువంటి వ్యక్తులు ఎవరంటే రైతులు, గిరిజనులు, భూ యజమానులు, చేతి వృత్తుల వాళ్ళు వీళ్ళంతా కూడా సపోర్ట్ చేయడం జరిగింది అనమాట. ఎవరో రైతులు, గిరిజనులు, భూ యజమానులు, చేతి వృత్తుల వాళ్ళు వీళ్ళంతా సపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ తిరుగుబాటులో పాల్గొన్నటువంటి రాజ కుటుంబీకులు ఎవరు అంటే 1857 తిరుగుబాటులో పాల్గొన్నటువంటి రాజ కుటుంబీకులు ఎవరంటే పేష్వా దత్తపుత్రుడైనటువంటి నానా సాహెబ్. అంటే మహారాష్ట్రలో మరి ప్రధానులను ఏమనేవారంటే పేష్వాలు అనేవారు అనమాట. సో ఆ పేష్వా దత్తపుత్రుడైనటువంటి నానా సాహెబ్, ఇతని సైన్యాధిపతి అయినటువంటి తాంతియో తోపి, తర్వాత అవధ్ యొక్క రాణి, ఝాన్సీకి చెందిన ఝాన్సీ లక్ష్మీబాయి. అంటే రాజకుటుంబ వాళ్ళని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పేష్వా దత్తపుత్రుడు అయినటువంటి నానా సాహెబ్, అతని సైన్యాధిపతి అయినటువంటి తాంతియో తోపి, తర్వాత అవధ్ యొక్క రాణి, తర్వాత ఝాన్సీకి చెందినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి. వీళ్ళు ప్రధానంగా ఈ తిరుగుబాటులో పాల్గొనడం అనేది జరిగింది అనమాట. సో ఈ తిరుగుబాటును ఆంగ్లేయ సైన్యంలో భారతీయ సైనికులు ప్రారంభించారు. అంటే ఆంగ్లేయ సైన్యంలో ఉన్నటువంటి భారతీయ సైనికులు ఈ తిరుగుబాటును ప్రారంభించడం జరిగింది అనమాట. సో ఈ తిరుగుబాటుకు దోహదం చేసినటువంటి అంశాలు ఏంటి? సో ఈ తిరుగుబాటు దోహదం చేసినటువంటి అంశాలు చూసినట్లయితే కనుక 1857 తిరుగుబాటులో ప్రధానమైన అంశాలు ఏంటంటే జీతాలు సకాలంలో చెల్లించేవారు కాదనమాట. బ్రిటిష్ సైన్యంలో ఉన్నటువంటి భారతీయులకు జీతాలు సకాలంలో చెల్లించకపోవడం, అలాగే బ్రిటిష్ సైనికులతో సమానంగా గౌరవం అనేటువంటిది ఇవ్వకపోవడం, వీరికి ఇచ్చినటువంటి కొత్త రైఫిళ్లలో వాడే తోటాలకు ఆవు కొవ్వు, పందు కొవ్వు పూయబడినటువంటి పూసి ఉందని చెప్పేసి ప్రచారంలోకి తీసుకురావడం. సో ఈ తోటాలు నోటుతో కొరికి ఉపయోగించవలసి రావడంతో వీళ్ళు ఏంటంటే ఆవు అనేటువంటిది హిందువులకు పవిత్రమైంది, పంది అనేటువంటిది ముస్లింలకు అసహ్యం అనమాట. సో ఈ ఆవు కొవ్వు, పంది కొవ్వు పోయబడినటువంటి తోటాలను కొరికి వీళ్ళు వినియోగించడం వల్ల చాలా వాళ్ళ మతాచారానికి చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆలోచించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా 1857 మార్చి 29వ తేదీన కోల్కతా దగ్గరలోని బరక్పూర్ నందు మంగళ్ పాండే అనే వ్యక్తి ఒక బ్రిటిష్ సైనికాధికారిని కాల్చి చంపడం జరిగింది అనమాట. మంగళ్ పాండే అనేటువంటి వ్యక్తి 1857 మార్చి 29వ తేదీన బ్రిటిష్ సైనికాధికారిని కాల్చి చంపడం జరిగింది. సో ఈ బ్రిటిష్ సైనికాధికారిని కాల్చి చంపడం తోటి ఈ సైన్యంలో ఒక రకమైనటువంటి ఉత్తేజం అనేటువంటి స్టార్ట్ అయింది అనమాట. అయితే మార్చి 29న మంగళ పాండే ఆంగ్లేయ సైనికాధికారిని చంపినప్పటికీ కూడా వాస్తవంగా తిరుగుబాటు ప్రారంభమైనటువంటి తేదీ ఏంటంటే 1857 మే 10వ తారీఖు అనమాట. 1857 మే 10వ తారీఖు ఆదివారం నాడు మేరట్లో సిపాయిల తిరుగుబాటు అనేటువంటిది ప్రారంభమైంది. మేరట్లో సిపాయి తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది? 1857 మే 10న ప్రారంభమైంది అనమాట సిపాయిల తిరుగుబాటు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సిపాయిల తిరుగుబాటు ఒకరోజు సూర్యాస్తమయ సమయంలో బ్రిటిష్ అధికారులపై సిపాయిలు కాల్పులు జరపడం జరిగింది అనమాట. ఈ వార్త ప్రజలకు తెలియడంతో వారు కూడా తిరుగుబాటులో పాల్గొనడం, అలాగే ఆంగ్లేయులు బంగాళాలపై దాడులు చేసి తగలబెట్టడం, ఇలాగా చాలా మంది ఆంగ్లేయులను చంపేయడం జరిగింది అనమాట. అదే రాత్రి సిపాయిలు ఢిల్లీ వైపు సాగిపోయారనమాట. సరే అంటే అక్కడ ఈ బరక్పూర్ నందు మేరట్లో స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ గా ఢిల్లీ వైపు ప్రయాణం చేశారనమాట. ఢిల్లీ ఒక్క రోజులోనే మేరట్ నుండి సిపాయిలు యమునా నదిని దాటి ఢిల్లీ చేరడం జరిగింది. వారు మే 11వ తారీఖు 1857 సోమవారం ఢిల్లీలో ఎర్రకోటకి చేరుకున్నారన్నమాట. సో ఎర్రకోటలో మొఘల్ చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా జాఫర్ ని నిర్బంధించడం జరిగింది. అంటే చివరి మొఘల్ చక్రవర్తి, భారతదేశపు చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు? బహదూర్ షా జాఫర్ మొఘల్ చక్రవర్తి.
బహదూర్ షా జాఫర్ లేదా రెండవ బహదూర్ షా, బహదూర్ షా జాఫర్ లేదా రెండవ బహదూర్ షా. సో ఈ వీళ్ళ సైన్యం ఏం చేసింది, ఒక రోజులోనే ఈ మేరట్ నుండి యమునా నదిని దాటి ఢిల్లీకి చేరుకోవడం. ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆ ఎర్రకోటలోకి వెళ్ళి ఈ మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండవ బహదూర్ షాని నిర్బంధించడం జరిగింది అనమాట. నిర్బంధించి ఏం చేశారంటే నువ్వు చక్రవర్తిగా ప్రకటించుకుని బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించమని ఒత్తిడి చేశారనమాట. వెంటనే రెండవ బహదూర్ షాని ఏం చేశారంటే నువ్వు చక్రవర్తిగా ప్రకటించి ఢిల్లీ బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ తిరుగుబాటుదారులు ఏమని చెప్పారంటే ఆంగ్లేయులను పారద్రోలండి, మొఘల్ పాలన తిరిగి తండి అని నినాదాన్ని చేయడం జరిగింది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ తిరుగుబాటుదారులు ఇది 1857 తిరుగుబాటుదారులు రెండవ బహదూర్ షా దగ్గరికి వెళ్లి అతన్ని బలవంతంగా ఆంగ్లేయులను పారద్రోలండి, మొఘల్ పాలన తిరిగి తండి అని చెప్పేసి ఒక నినాదాన్ని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది అనమాట. సో ఇది మనకి ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే తిరుగుబాటు యొక్క వ్యాప్తి ఎలా జరిగింది. సో ఈ పిలుపు అందిన వెంటనే తిరుగుబాటు జరిగినటువంటి కంటోన్మెంట్లు, అంటే సైన్యం అన్నటువంటి ప్రదేశాలను ఏమంటామంటే కంటోన్మెంట్లు అంటాం అనమాట. సో ఈ పిలుపు అందుకున్న వెంటనే తిరుగుబాటు జరిగినటువంటి కంటోన్మెంట్లు ఏంటంటే అలీఘర్, మెయిన్పూరి, బులంద్ షహర్, అట్టక్, మధుర కంటోన్మెంట్. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాను, అలీఘర్, మెయిన్పూరి, బులంద్ షహర్, అట్టక్, మధుర కంటోన్మెంట్లు అనమాట. సో ఇవన్నీ కూడా కంటోన్మెంట్లు అని చెప్తాం, అంటే సైన్యాలు ఉండేటువంటి ప్రదేశాలు. అక్కడ అన్ని చోట్లకి పాకింది అనమాట. భారతదేశంలో సైన్యం చూసుకున్నట్లయితే ఆంగ్లేయ సైన్యం ఎంత ఉండేది, కేవలం 45,000. భారతదేశంలో ఉన్నటువంటి ఆంగ్లేయ సైన్యం ఎంత, 45,000, అంటే బ్రిటిష్ వారి సైన్యం. భారతీయ సైన్యం చూసుకున్నట్లయితే కనుక భారతీయ సైన్యం ఎంత 2,32,000. భారతీయ సైన్యం 2,32,000, బ్రిటిష్ వారి సైన్యం ఎంత 45,000 అనమాట. సో అంటే బ్రిటిష్ వారిచే రాజ్యాలను పోగొట్టుకుని మరి తిరుగుబాటులో పాల్గొన్నటువంటి ఇంకా మిగతా వ్యక్తులు ఎవరంటే అవధ్ మాజీ నవాబు, అలాగే మరాఠా పేష్వా నవాబు, తర్వాత నానా సాహెబ్. అంటే అది మరాఠా పేష్వా నవాబు అయినటువంటి పేష్వా నవాబు, తర్వాత నానా సాహెబ్, తర్వాత అవధ్ మాజీ నవాబు, వీళ్ళంతా కూడా ఈ తిరుగుబాటులో పాల్గొనడం అనేది జరిగింది అనమాట. బ్రిటిష్ సైన్యంలో భారతీయులు తిరుగుబాటు చేయటం, ఈ పరిస్థితుల్లో చాలా మంది బ్రిటిష్ సైనికులు తమ కుటుంబాలు కాపాడుకోవడానికి వెనకడుగు వేయడం జరిగింది అనమాట. అందువల్ల తిరుగుబాటు వెంటనే అణచలేకపోయారు. తిరుగుబాటు ఒక చోట నుండి మరో చోటకు వేగంగా విస్తరించింది. అంటే తిరుగుబాటు ప్రారంభమైన తర్వాత అదంటే చాలా స్పీడ్ గా విస్తరించడం మొదలుపెట్టింది అనమాట. మరి బ్రిటిష్ వారి చేతిలో రాజ్యాలు పోగొట్టుకున్న రాజ కుటుంబీకులు మరి చాలా వరకు ఈ తిరుగుబాటును చేయడం జరిగింది. అదేవిధంగా మరి తిరుగుబాటు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఢిల్లీ వైపు ప్రయాణం చేయడం, అన్ని చోట్ల నుంచి కంటోన్మెంట్లు, ఏది అలీఘర్, మెయిన్పూరి, బులంద్ షహర్, అట్టక్, మధుర కంటోన్మెంట్ నుండి సైన్యం అంతా కూడా ఢిల్లీ వైపు రావడం అనేది జరిగింది అనమాట. సో ఆంగ్లేయులు భారతాలని మొఘల్ పరిపాలన ప్రోత్సహించాలని చెప్పేసి వీళ్ళంతా కూడా గట్టిగా ప్రయత్నాలు చేయడం జరిగింది. మరి తిరుగుబాటులో ప్రతి గ్రామం, ఉత్తరప్రదేశ్ లోని మరి చాలా గ్రామాలు, ఉత్తరప్రదేశ్ బీహార్ లోని చాలా గ్రామాలు ఈ తిరుగుబాట్లకి సహకరించడం, ఆ విధంగా రైతులు, జమీందారులు ఆయుధాలు చేపట్టి ఆంగ్లేయులను తరిమి కొట్టడానికి ప్రయత్నం చేశారన్నమాట. అలాగే పన్నులు చెల్లించడం మానేశారు. అలాగే వడ్డీ వ్యాపారులు ఇళ్లపై దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మరి దస్తావేజులు కానీ పత్రాలు కానీ ఇవన్నీ కూడా కాల్చేయడం అనేది జరిగింది అనమాట. సో తిరుగుబాటు యొక్క అణిచివేత, అంటే 1857 తిరుగుబాటు యొక్క అణిచివేత ఎలా జరిగింది. తిరుగుబాటు అణిచివేత అణిచివేత చూసినట్లయితే కనుక మరి 1857 తిరుగుబాటు అనేటువంటిది వివిధ ప్రాంతాల్లో తిరుగుబాట్లు చేసినటువంటి కాలాల్లో మరి వేరువేరుగా ఉన్నాయన్నమాట. అంటే తిరుగుబాట్లు అన్ని చోట్ల ఒకేసారి కాకుండా వేరువేరుగా మొదలవడం. సో తర్వాత ఈ తిరుగుబాటుదారుల మధ్య సమన్వయం లేకపోవడం, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక లేకపోవడం. అంటే 1857 తిరుగుబాటు ప్రధానంగా ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటంటే తిరుగుబాటుదారుల మధ్య సమన్వయం లేకపోవడం, ప్రత్యేకమైన ప్రణాళిక లేకపోవడం. ఈ రెండు విషయాల వల్ల తిరుగుబాటు పతనమైంది అనమాట. ఇది చాలా సార్లు ఎగ్జామినేషన్ లో గ్రూప్ 1, గ్రూప్ 2 లో వచ్చినటువంటి బిట్టు, అలాగే స్కూల్ అసిస్టెంట్ కి కూడా వచ్చినటువంటి బిట్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి. 1857 తిరుగుబాటు పతనం అవడానికి, తిరుగుబాటు ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటంటే నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, సరైన ప్రణాళిక లేకపోవడం.
సో అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఏంటి ఆధునిక ఆయుధాలు లేకపోవడం, ఫిరంగులు, తుపాకులు, తుపాకీ మందు, తోటాలు ఈ భారతదేశం బయట ఎక్కడ తయారవడం వల్ల ఏంటంటే వీళ్ళ దగ్గర సరైనటువంటి ఆయుధాలు లేకుండా పోయింది అనమాట. ఇప్పుడు పాత తుపాకులు, బాణాలు, ఈట్లు, కత్తిరి ఈట్లతోటి వాళ్ళు ఈ తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేశారనమాట. సో ఈ తిరుగుబాటును ఆంగ్లేయులు దారుణంగా అణిచివేయడం జరిగింది. తిరుగుబాటుదారులకు అనుమానంగా వాళ్ళని చంపి, అంటే తిరుగుబాటుదారులు ఎవరైనా అనుమానం ఉన్నారనుకోండి, వాళ్ళని చంపేసి ఏం చేశారంటే అది గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు వేలాడదీయడం అనేది జరిగేది అనమాట. అలా కాకుండా అంతేకాకుండా ఇంకా ఏం చేసేవారంటే ఈ ఫిరంగులు, మర ఫిరంగులు ఏదైతే ఉన్నాయో మర ఫిరంగులకి ఎదర భారతీయ సైనికులను కట్టి ఒకసారిగా పేల్చేయడం అనేది జరిగేది అనమాట. అంటే బాడీ తునాతునకలు అయిపోయేది అనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది అనమాట. అంతేకాకుండా ఈ బహదూర్ షా జాఫర్ అతని కుమారుల్ని కెప్టెన్ హడ్సన్ అనే అతను అరెస్ట్ చేయడం జరిగింది. బహదూర్ షా జాఫర్ నే అతని కుమారుల్ని కెప్టెన్ హడ్సన్ అనేటువంటి అరెస్ట్ చేసి ఈ బహదూర్ షా జాఫర్ ని ఎక్కడికి రంగూన్, బర్మా దేశంలోని రంగూన్ తీసుకుపోయి అక్కడ బంధించడం అనేది జరిగింది అనమాట. సో అతని కుమారుల్ని మొత్తం చంపేయటం, సో ఆ రంగంలోనే ఈ రెండవ బహదూర్ షా కూడా చనిపోవడం అనేది జరిగింది అనమాట. సో ఈ విధంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మరి 1857 తిరుగుబాటు జరగడం, తర్వాత రెండవ బహదూర్ షా తోటి ఈ మొఘలాయి సామ్రాజ్యం పూర్తిగా అంతరించిపోవడం అనేది జరిగింది అనమాట. సో ఈ 1857 తిరుగుబాటు యొక్క ఫలితం ఏంటంటే మరొక 90 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు సునాయాసంగా పరిపాలించడానికి అవకాశం కల్పించబడింది అనమాట. సో తిరుగుబాటు అయిపోయిన తర్వాత 1858లో విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేసింది అనమాట. 1858లో ఏంటంటే ఈ ప్రకటనలో ముఖ్యాంశాలు ఏంటంటే, సో ఇక్కడ ఈ ప్రకటనలో ముఖ్యాంశాలు ఏంటంటే భారతదేశాన్ని భారతీయులే పరిపాలిస్తారు, దీని వలన తమను తొలగిస్తారనేటువంటి భయం రాజులకు పోయింది అనమాట. అంటే యాక్చువల్ గా అప్పుడు దాకా తూర్పు ఇండియా కంపెనీ పరిపాలన చేసింది. సో అలా కాకుండా బ్రిటన్ రాణి విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేసింది. ఏమంటుందంటే ఇక్కడ నుంచి భారతీయులు పరిపాలన చేసుకుంటారని చెప్పేసి ఒక ప్రకటన చేసి భారతీయ రాజులకు భయం లేకుండా చేయడం జరిగింది అనమాట. సో 1857 తిరుగుబాటు తర్వాత ఆంగ్లేయ విధానాల్లో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే రాజ కుటుంబాలతో ఆంగ్లేయులు సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, అలాగే మత విశ్వాసాల్లో బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా పాత సాంప్రదాయాలను కొనసాగేలా చేయటం, తర్వాత భారతీయులను ప్రభుత్వంలో తీసుకుంటామని వాగ్దానం చేయటం, భారతదేశ సంపన్నుల మద్దతు పొందడానికి అవసరమైన అన్ని రాయితీలు ఇచ్చి తమ పాలనను కొనసాగించడానికి ప్రయత్నం చేయడం జరిగింది అనమాట. సో అంటే భారతీయులకి ఏదైతే భయాలు ఉన్నాయో ఆ భయాలన్నీ పోగొట్టి మీరే పరిపాలన చేసుకుందరు కానీ అని చెప్పేసి వాళ్ళకి ఒక ఆలోచన ఇచ్చి మరి డైరెక్ట్ గా బ్రిటిష్ రాణి భారతదేశాన్ని పరిపాలించేటువంటి స్థాయికి ఈ 1857 తిరుగుబాటు దోహదం చేసింది అనమాట. అర్థమైందా? సో అంటే ఇక్కడ మనకి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన 1857 తిరుగుబాటు అనేటువంటి టాపిక్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2018 టెట్ ఎగ్జామినేషన్ లో 2 బిట్లు ఈ పాఠం నుంచి రావడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీరు పూర్తిగా విన్నట్లయితే కనుక డెఫినెట్ గా మరి ఈ ఎగ్జామ్ లో వచ్చినటువంటి ఎటువంటి ప్రశ్నలు కానీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మరి వీడియో నచ్చినట్లయితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.